నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం గూగుల్ ఫామ్ లో యాడ్ క్వశ్చన్స్ అనే ఆప్షన్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. దానికోసం ముందుగా క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేద్దాం. రైట్ సైడ్ టాప్ కార్నర్ లో గూగుల్ యాప్స్ పైన క్లిక్ చేసి గూగుల్ ఫామ్స్ అని క్లిక్ చేసి ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఏదైనా క్రియేట్ చేసిన ఫామ్ నైనా ఓపెన్ చేయొచ్చు, లేదా బ్లాంక్ ఫామ్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదా టెంప్లెట్స్ లో నుంచి ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక గూగుల్ ఫామ్ ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఉందన్నమాట. సో ఇక్కడ మరో క్వశ్చన్ యాడ్ చేయాలంటే ఏం చెయ్యాలి? సో ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో మనకి యాడ్ క్వశ్చన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మనం మరో క్వశ్చన్ ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ ఉన్న క్వశ్చన్ అలాగే ఉంది, మరో క్వశ్చన్ యాడ్ అయ్యింది. సో ఇక్కడ మనం క్వశ్చన్ ని రాద్దాం. మహాభారతంలో పర్వలు ఎన్ని అని ఒక క్వశ్చన్ ని యాడ్ చేశాను. దీనికి మనము డ్రాప్ డౌన్ ఆప్షన్ ని యూజ్ చేసి ఆన్సర్స్ ఫిల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 18, 15. సో ఈ విధంగా మనము మరో క్వశ్చన్ ని యాడ్ చేసామన్నమాట. ఒకసారి ప్రివ్యూ చూద్దాం ఎలా కనిపిస్తుందో అని. సో ఆల్రెడీ ఉన్న క్వశ్చన్ అలాగే ఉంది. సో మనం మరో క్వశ్చన్ యాడ్ చేసాం కదా, ఆ క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ మనం ఏదో ఒక ఆన్సర్ ని ఫిల్ చేయాలన్నమాట. మహాభారతంలో పర్వలు ఎన్ని అని కనిపిస్తుంది. సో ఒక డ్రాప్ డౌన్ ని యూజ్ చేసాం. సో ఉన్న క్వశ్చన్ అలాగే ఉండగా మరో క్వశ్చన్ ని యాడ్ చేసుకోవడం ఎలా అని తెలుసుకున్నాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. మరో క్వశ్చన్ యాడ్ చేయాలంటే సింపుల్, ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మరో క్వశ్చన్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనము ఏదో ఒక క్వశ్చన్ టైప్ ని ఇచ్చి క్వశ్చన్ ని యాడ్ చేసి ఆన్సర్ మనము తీసుకోవచ్చు అన్నమాట. ఎంటర్ నేమ్, ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాను. జస్ట్ ప్రివ్యూ చూద్దాం. సో ఇక్కడ వాళ్ళ నేమ్ ని యాడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా ఉన్న క్వశ్చన్స్ అలాగే ఉండగా కొత్త క్వశ్చన్స్ ని యాడ్ చేసుకోవాలి అంటే ఈ ప్లస్ అనే బటన్ ని యూజ్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.